ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనము. నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప వలనే అయి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏమై ఉన్నాము? సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఆయన కృప. ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన కృప. ఈరోజు మంచిగా కడుపు నిండా తింటున్నామంటే ఆయన కృప. మనం ఇంత ప్రశాంతంగా ప్రతి పరిస్థితులను ఎదుర్కొంటున్నామంటే ఆయన కృప. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, జీవము కంటే ఉత్తమమైనది. పర్వతాలు కదిలినను, మెట్టెలు తత్తరిలిన కూడా ఆయన కృప మనలను విడిచిపోదని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప చొప్పున మనం ప్రార్థిస్తున్నాం, ఆయన కృప చొప్పున వాక్యాన్ని చదువుతున్నాం. ప్రతిదీ కూడా యేసయ్య కృప. ఆయన కృపను బట్టే మనం ఈరోజు రక్షించబడ్డాం. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. ఆయన రక్తాన్ని కార్చాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము వలన మనం నీతిమంతులంగా ఉన్నాము. ఆయన కృప వలన మనం నీతిమంతులంగా రక్షించబడ్డాం. కాబట్టి వేటి విషయంలో మన నీతిని బట్టి మనము అతిశయపడద్దు. దేవునిని బట్టి మనము అతిశయపడాలి. ఆయన ప్రేమను బట్టి అతిశయపడాలి. ఆయన కనికరమును బట్టి అతిశయపడాలి. ఆయన దయా రసమును బట్టి అతిశయపడాలి. ఆయన కృపను బట్టి మనము అతిశయపడాలి. ఈరోజు మన జీవితాలలో ఆయన కృప ఉంది కాబట్టి మనము సజీవ లెక్కల్లో ఉన్నాము. కాబట్టి ఆయన కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన కృపను మనం పొందుకోవటానికి అర్హతను కల్పించిన మన దేవుణ్ణి బట్టి మనము స్తుతి చెల్లించి మహిమపరిచి ఆయన బిడ్డలంగా ఈ లోకంలో కొనసాగాలి. మే ది లార్డ్ బ్లెస్ us and give us peace. Have a